హాయ్ ఫ్రెండ్స్, ఎలాగున్నారు? మీ జగన్. ఈరోజు నేను ఎలాగా స్టాక్ ఆప్షన్స్ కానీ ఇండెక్స్ ఆప్షన్ ని ఎలా ట్రేడ్ చేస్తానన్నది మీకు చిన్న విశ్లేషణ చేస్తానండి. నేను ఎలా ట్రేడ్ చేస్తాను, స్టాక్ ఆప్షన్ ని ఎలా సెలెక్ట్ చేస్తానన్నది దీని మీద చిన్న విశ్లేషణ చేద్దామండి. ఓకే అండి, వీడియోకి వెళ్లే ముందు మన ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి, షేర్ చేయండి, లైక్ చేయండి. ఓకే అండి, వీడియోలోకి వెళ్దాం. ఓకే అండి, ఇవ్వండి నిఫ్టీ ఇండెక్స్ తీసాను. దీన్ని ఆప్షన్ అనేది ఎలా సెలెక్ట్ చేస్తాననేది ఒకసారి చూద్దాం. నెక్స్ట్ దీని తర్వాత ఇండెక్స్ తర్వాత స్టాక్ ఆప్షన్స్ కూడాను ఎలాగా సెలెక్ట్ చేస్తాను, అది ఏంటి, హిందీ కాల, అవుట్ ఆఫ్ మనీ కాల అనేది కూడా చూస్తాను. స్టాప్ లాస్ ఎక్కడ మెయింటైన్ చేస్తాను, టార్గెట్ ఎంత వరకు మెయింటైన్ చేస్తాను అనేది చూస్తాను. నెక్స్ట్ డే వేరియేషన్ ఎంత ఉన్నది అనేది కూడా చూస్తాను. ఫస్ట్ అనేది ఇవ్వండి నిఫ్టీ అనేది డే క్యాండిల్ తీసాను చూడండి, ఇది డే క్యాండిల్ అండి. నెక్స్ట్ ఒక్కో రోజు వాలిటిలిటీ లేకపోయినా కూడా డే ట్రేడ్ ఎంత ఉంటుందో చూడండి, ఇదిగోండి డే వేరియేషన్. ఇదిగోండి ఇది 23,600 నుంచి ఇది ఏంటంటే బడ్జెట్ది, ఇది వాలిటిలిటీ వదిలేయండి. రెగ్యులర్ గా ఉన్నప్పుడు చూద్దాం. ఇవ్వండి ఫర్ ఎగ్జాంపుల్ ఇది ఉందనుకోండి 23,164 నుంచి ఇవ్వండి 22,977. ఇవ్వండి ఇది 260 నుంచి ఇది అంటే దగ్గర 100 పాయింట్స్ నుంచి 200 పాయింట్స్ అనేది డే వేరియేషన్ ఉంటుంది. నెక్స్ట్ అసలు ఆప్షన్ అంటే ఏంటి, ఆప్షన్ అనేది డిఫరెంట్ గా ఉంటుందండి. ఒకసారి స్టాక్ ఆప్షన్స్ కూడా తీద్దాం. ఇవ్వండి స్టాక్ ఆప్షన్స్, ఇవ్వండి ఇది డే వేరియేషన్ అనేది చూడండి 2,226 రూపాయల నుంచి ఇవ్వండి 186 అంటే దగ్గర 40 పాయింట్లు, 50 పాయింట్లు, 60 పాయింట్లు అనుకోండి. ఇది లుపిన్ తీసానండి, ఇది డే క్యాండిల్. అంటే డే క్యాండిల్ బట్టి హిందీ కాల, అవుట్ ఆఫ్ కాల అనేది తీయాలి. ఫర్ ఎగ్జాంపుల్ చూద్దామండి ఎలా చేద్దామని. ఇవ్వండి లుపిన్ 1 డే క్యాండిల్ తీశాను. ఇవ్వండి లుపిన్ 1 డే క్యాండిల్ తీశాను. ఇది ఏ రేంజ్ లో ఉన్నది అనేది చూద్దామండి. ఇవ్వండి డే వేరియేషన్ అంటే ఇవ్వండి ఇది డే వేరియేషన్. ఇవ్వండి ఇక్కడి నుంచి ఇక్కడికి ఇలాగా డే వేరియేషన్ అంటే ఒక 20 నుంచి 30 పాయింట్లు, 20 నుంచి 30 పాయింట్లు అనేది డే వేరియేషన్ బట్టి చూసుకోవాలి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఎంత అండి, ఇది 2,012 రూపీస్ అనేది, ఇది 2,012 రూపీస్ ట్రేడ్ అవుతుంది. ఇవ్వండి ఇది డే వేరియేషన్ అనేది ఈ విధంగా తీసుకోవాలి. ఇదిగోండి ఈ విధంగా ఇది డే వేరియేషన్. ఒకేసారి వాలిటిలిటీ ఉంటుంది చూడండి డే వేరియేషన్. ఇదంతా కూడా డే వేరియేషన్ అంటే ఎంత నుంచి ఎక్కడి నుంచి ఎక్కడి వరకు వెళ్ళింది. ఇది అంటే బేరిష్ మోడ్, ఇది బులిష్ మోడ్. అంటే బేరిష్ అంటే ఇది కిందకు వచ్చింది, ఇది పైకి వెళ్ళింది. ఇవన్నీ మళ్ళీ ఇక్కడ కిందకు వచ్చింది, ఇలాగ వచ్చింది. నెక్స్ట్ ఈ రోజు కూడాను ఇది న్యూస్ ఉంది కాబట్టి, ట్రంప్ న్యూస్ ఉంది కాబట్టి ఇది కూడాను మార్కెట్ పడ్డది. లుపిన్ అంటే ఫార్మా స్టాక్స్, ఐటీ స్టాక్స్ అనేది ఈ రోజు పడుతుంది. ఇది కరెంట్ మార్కెట్ ప్రైస్ ఎంత ఉందండి, 2,012 రూపీస్ ఉంది. నెక్స్ట్ దీని వేరియేషన్ ఏంటి, హిందీ కాల్ అంటే ఎక్కడి నుంచి ఎక్కడ వరకు చూడాలి. ఇప్పుడు ప్లస్ ఇది డే వేరియేషన్ అనేది 30 పాయింట్స్ మైనస్ గానీ 30 పాయింట్స్ ప్లస్ గానీ అనుకోండి, 30 పాయింట్లు అనుకోండి. అంటే 2,040 కాల్ గానీ నేను చూపిస్తాను, అది కూడా ఆప్షన్స్ అయ్యింది. నెక్స్ట్ 2,030 అంటే చూడండి 1,990 గానీ 80 గానీ అనే ఆప్షన్ ఎంత ఉంటుందో అంతవరకు అనేది ఈ వేరియేషన్. ఇది హిందీ కాల్ అంటారండి. హిందీ కాల్ లోని మనం తీసుకోవాలి. అవుట్ ఆఫ్ మనీ కాల్ ఎంత అంటే ఇదేంటి, ఇప్పుడు 2 రోజులు వేరియేషన్ చూపించారు అనుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ ఈ 30 అంటే 2,070 గానీ లేకపోతే 2,100. ఇది కూడా 4 వీక్స్ ఉంటాయండి. 4 వీక్స్ లో డిఫరెంట్ వేరియేషన్ లో ఉండాలి. అంటే ఫస్ట్ వీక్ లోనైతే హై ప్రీమియమ్స్ ఉంటాయి, సెకండ్ వీక్ లో అనేది కొద్దిగా ప్రీమియమ్స్ అనేది అవుట్ అవుతూ ఉంటది. నెక్స్ట్ ఎక్కడ స్టాప్ లాస్ మెయింటైన్ చేయాలి, నేను ఎలా చేస్తున్నా అనేది మీకు చెప్తాను. ఓకే అండి, నెక్స్ట్ మనం ఒకసారి చార్ట్ లోకి వెళ్దామండి. ఇవ్వండి ఇండెక్స్ చార్ట్స్ లోనికి వెళ్దాం. ఇంకోండి ఇదంతా కూడా డే వేరియేషన్ ఎంత ఉంది అనుకోండి 23,681 నుంచి ఇది అంటే దగ్గర 150 పాయింట్లు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇది ఎంత అండి 23,380, 320 ట్రేడ్ అవుతుంది. ఇది 23,000 ఇంకోండి ఇది 23,380 ట్రేడ్ అవుతుంది. ఒకసారి ఇది కూడా మనము వర్క్ చేద్దాం. ఇవ్వండి ఇది కూడా తీసాను నేను. ఇవ్వండి ఇది ఎంత 23,327
ట్రేడ్ అవుతుంది. దీనికి 100 పాయింట్స్ అంటే ఆల్రెడీ కూడాను గ్యాప్ ఓపెనింగ్ గ్యాప్ డౌన్ ఇచ్చింది కదా. ఇంకా డే వేరియేషన్ లో ఎంత ఉంటుంది, మహా అయితే ఎంత డే వేరియేషన్ లోని 150 పాయింట్లు వేరియేషన్ వచ్చింది. అంటే ఇది క్లోజింగ్ నుంచి 150 పాయింట్లు వచ్చింది. దీని హిందీ కాల్ ఎలా తీసుకోవాలంటే, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇది మార్కెట్ పడుతుంది కాబట్టి 23,300 పిఈ అనేది తీసుకోవచ్చు. లేకపోతే ఇది మార్కెట్ పెరిగిందంటే 23,400 కాల్ కూడాను తీసుకోవచ్చు అండి. ఇది హిందీ కాల్ కింద వస్తుంది. నెక్స్ట్ వీక్లీ ఎక్స్పైరీ కోసం, వీక్లీ ఎక్స్పైరీ ఇవ్వండి. దీని స్టాప్ లాస్ ఎక్కడ మెయింటైన్ చేయాలి, ఇక్కడ నుంచి 50 పాయింట్లు అనేది మైనస్, ఇక్కడ 50 పాయింట్లు అనేది మైనస్, ఇక్కడ 50 పాయింట్లు అనేది ప్లస్ లోనే ఉండాలి. అంటే స్టాప్ లాస్ అనేది 23,000 పిఈ తీసుకున్నాం కాబట్టి ఇక్కడ ప్లస్ 23,350 అనేది ఇలాగా మెయింటైన్ చేసుకోవాలి. దీని స్టాప్ లాస్ అనుకోండి, దీని స్టాప్ లాస్ అనేది 23,250 అనేది స్టాప్ లాస్ మెయింటైన్ చేయాలి. ఇలా చేసుకుంటూ ఉన్నాను. ఇలాగైతే నేను చేస్తూ ఉంటాను. డే వేరియేషన్ నుంచి ఇలాగ వస్తుందని. ఇది ఇండెక్స్. దీన్ని స్టాప్ లాస్ అనేది లిక్విడిటీలో పెడతానండి. అంటే మన స్పాట్ పెట్టి అది కూడా నేను యాప్ లోను కూడాను ఎలాగ హిందీ కాల్ చేయాలనేది ఎలా చేయాలనేది కూడా నేను చూపిస్తానండి. ఇప్పుడు ఆల్రెడీ యాప్ అనేది ఓపెన్ చేస్తాను చూడండి. ఇదిగోండి యాప్ ఓపెన్ చేశాను చూడండి. యాప్ ఓపెన్ చేశాను. ఇప్పుడు ఒకసారి ఇండెక్స్ తీసి ఇండెక్స్లోని ఇవ్వండి ఎవరికైనా కూడాను ఆప్షన్ చైన్ అనేది ఉంటుంది. ఆప్షన్ చైన్లోకి వెళ్దాం. నెక్స్ట్ ఆప్షన్ చైన్లోని వెళ్ళాను చూడండి. ఆప్షన్ చైన్లోకి వెళ్ళిన తర్వాత ఇవ్వండి పుట్ అనేది 30%, 350 పుట్ అనేది 30% అనేది ప్లస్ ఉంది. నెక్స్ట్ 400 కాల్ అనేది 48% అనేది మైనస్లోకి వెళ్ళింది. ఇప్పుడు మనం కాల్ చేయాలనుకుంటే కాల్ అనేది మనం ఏమనుకున్నాం 23,400. ఇక్కడ స్టాప్ లాస్ అనేది 350 మెయింటైన్ చేస్తాం. మనం 350 మెయింటైన్ చేసాం కాబట్టి ఇక్కడ 50 పాయింట్లు అనేది ఎక్కడ స్టాప్ లాస్ వచ్చిందో అక్కడ తీసుకుంటాం. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇవ్వండి ఇది 400 తీసాను. 105 35 పైసా నడుస్తుంది. దీని స్టాప్ లాస్ అంటే స్టాప్ లాస్ ఇది ఎక్కడ 350కి వెళ్ళిందో స్పాట్ అనేది 350 అంటే 300కి వెళ్ళిందో మనం ఇక్కడ అనేది ఎగ్జిట్ అయిపోతాం. నెక్స్ట్ కాలు ఇవ్వండి పుట్ తీసుకున్నాం. పుట్ అనేది 400, 350 కానీ 300, ఫర్ ఎగ్జాంపుల్ 300 అనుకోండి. 300 అంటే 93. ఇది ఎక్కడికి వెళ్ళింది అనుకోండి ఏమాత్రం 250 ఇది 400కి వెళ్ళిందంటే పుట్టిన అనేది మనం ఎగ్జిట్ అవుతాం. నెక్స్ట్ మీకు ఒకసారి ఎగ్జాంపుల్గా చెప్పాలంటే లుప్పిన స్టాకు నేను తీసుకున్నాను. ఇది సెల్ సైడ్ న్యూస్ ఉన్నది కాబట్టి ఇది సెల్ సైడ్ అనుకుంటున్నాం. సెల్ సైడ్ అంటే ఆల్మోస్ట్ అనేది 2000 పుట్ అనేది 40% పెరిగింది. ఇక్కడ ఎంటర్ అయినది కొద్ది డేంజర్. అండ్ ఫర్ ఎగ్జాంపుల్ చెప్తాను దీని డైలీ వేరియేషన్ అనేది ఇక్కడ కొద్ది వేరియేషన్ అనేది ఒక 30-40 పాయింట్స్ అంటే ఇది 40% పెరిగింది. నెక్స్ట్ ఓఈ అనేది కూడా తగ్గింది. నెక్స్ట్ దీని స్టాప్ లాస్ మెయింటైన్ చేయాలంటే 2050 అనేది ఎక్కడ వచ్చిందో లేకపోతే 30 వచ్చిందో 2030 ఎక్కడ అనేది స్టాప్ లాస్ వచ్చిందో అక్కడ అనేది మనము ఈ పుట్ని స్టాప్ లాస్ మెయింటైన్ చేస్తాం. అలాగే మనము ఒకసారి మనము కాల్ తీసుకున్నాం అనుకోండి 220 కాల్ అనుకోండి. ఇది ఎంత అండి 25 రూపీస్. ఇది అంటే ఏమాత్రము 1980 కానీ 1990 కానీ వచ్చిందంటే దీన్ని స్టాప్ లాస్ మెయింటైన్ చేసుకుంటాం. ఇలాగా చేసుకుని మనము గ్యాదరింగ్ చేస్తాం. ఇదిగోండి ఇది 75 రూపీస్ ఉంది. ఇదిగోండి 75 రూపీస్ ఉంది. ఇది ఎక్కడైనా కూడా 1980 కానీ వచ్చింది అనుకోండి అప్పుడు ఎంత ఉన్నదో దాన్ని ఎగ్జిట్ అనేది అవుతూ ఉంటాం. ఇలాగా హిందీ కాల్. నెక్స్ట్ అవుట్ ఆఫ్ మనీ కాల్ అనుకోండి. ఇది ఫర్ ఎగ్జాంపుల్ ఇది ఏంటి ఇది న్యూస్ వచ్చిందే కూడాను ఇది దగ్గర ఎక్కడ వరకు వెళ్తుంది దీని 52 వీక్ అయ్యి అనేది చూసుకుందాం. 24,400 అనేది ఉంది. దీని ఇక్కడ బై కాల్ అనుకుంటాం కాదు పొజిషనల్ అనేది ఇది సెల్ కాల్ అనేది మనం చూసుకొని అది అవుట్ ఆఫ్ మనీ కాల్ అనేది ఇక్కడ ఒక 100 పాయింట్లు 200 పాయింట్లు అనేది వేరియేషన్ పెట్టుకొని అవుట్ ఆఫ్ కాల్ అనేది చేసుకోవాలి. ఇదిగోండి 2001 కానీ ఇక్కడ కానీ చేసుకొని ఇక్కడ స్టాప్ లాస్ అనేది మెయింటైన్ చేసుకోవాలండి. ఓకే అండి వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ అండి. థ్యాంక్ యూ.